చూడండి, ఏదైనా నిర్దిష్ట ఉష్ణోగ్రత వద్ద ద్రావణంలో ఎంత ద్రావితం కరిగించుకోగలదో అంతే ద్రావితం గల ద్రావణాన్ని సంతృప్త ద్రావణం అంటారు. ఈక్వలింగ్ అన్న అది ఎంత ఉంటుందో ద్రావితం ఎంత ఉంటుందో ద్రావణం కూడా అంతే ఉండాలా అని చెప్తున్నాడు ఇక్కడ. మరొక విధంగా ఇవ్వబడిన ఉష్ణోగ్రత వద్ద ఇంకా ఏమాత్రం ద్రావితంను కరిగించుకోలేనిది ద్రావణమును సంతృప్త ద్రావణం అని పిలుస్తాము. ఈ ఉష్ణోగ్రత వద్ద సంతృప్త ద్రావణంలో కరిగి ఉన్న ద్రావిత పరిమాణాన్ని దాని ద్రావణీయత అంటారు. చూడండి, ఏదైనా నిర్దిష్ట ఉష్ణోగ్రత వద్ద చూడండి పాయింట్, ఇంకొక పాయింట్ చెప్తున్నా, అంతే ద్రావితం అంటారు కదా. మరొక విధంగా ఇవ్వబడిన ఉష్ణోగ్రత వద్ద ఏమాత్రం ద్రావితం కరిగించుకోలేనిది ద్రావణమును సంతృప్త ద్రావణం అని పిలుస్తాము. కరిగించుకోలేని ఒక్క నిమిషం ద్రావితంను కరిగించుకోలేని సంతృప్త ద్రావణం పిలుస్తాము. మరొక విధంగా ఇవ్వబడిన ఉష్ణోగ్రత వద్ద ఏమాత్రం ద్రావితం కరిగించుకోలేనిది దాన్ని కూడా సంతృప్త ద్రావణం పిలుస్తాము. ఈ ఉష్ణోగ్రత వద్ద సంతృప్త ద్రావణంలో కరిగిన ద్రావిత పరిమాణాన్ని దాన్ని ద్రావణీయత అంటారు. దాన్ని ఏమంటాము? ద్రావణీయత అని కూడా అంటాం. ఇప్పుడు చూడండి, నెక్స్ట్, ఒక ద్రావణంలో గల ద్రావిత పరిమాణం సంతృప్త స్థాయి కంటే తక్కువ కలిగి ఉంటే ఆ ద్రావణాన్ని అసంతృప్త ద్రావణం అంటాం. అంటే ఇప్పుడు చూడండి, ఒక ద్రావణంలో అంటే సాల్వెంట్ ఒక ద్రావితం పరిమాణం సంతృప్త స్థాయి కంటే తక్కువ ఉంటే, అంటే ఇప్పుడు వాటర్ ఉంది, ఒక 2 చుక్కలు వేస్తాయి, ఇట్లా కొద్దిగా ఉప్పు వేస్తాయి, ఏమైనా డిఫరెన్స్ కనిపిస్తుందా? ఇప్పుడు చూడండి, మీరు ఇది అందరు చేసింటారు, మీ ఎక్స్పెరిమెంట్లే మన ఇంట్లోనే చేసింటాం. ఇప్పుడు చూడండి, సింపుల్గా అంతా వాటర్ కదా, ఈ వాటర్లో నేను ఏం చేస్తానంటే జస్ట్ ఒక 4 సాలిడ్స్ లాగా చిన్న ఒక కొద్ది చక్కెర వేస్తాను. ఏమైనా చేంజెస్ వస్తుందా? ఇప్పుడు ఆ వాటర్ లాగే ఉంటాయి కదా, అదే చెప్తున్నాడు. దాన్ని ఏమంటున్నాడు? అసంతృప్త ద్రావణం అంటున్నాడు. అంతకుమించి ఇంకేంలే. ఓకే, నిర్దిష్ట ఉష్ణోగ్రత గల సంతృప్త ద్రావణము నెమ్మదిగా చల్లబరిస్తే ఏమి జరుగుతుంది? చూడండి, ఇది సంతృప్త ద్రావణాన్ని అంటే మిక్స్డ్ అయిపోయిన ఒకే ఉష్ణోగ్రత వద్ద విభిన్న పదార్థాలు ఇవ్వబడిన ద్రావణంలో ద్రావణీయతలు కలిగి ఉంటాయని మనం చెప్పవచ్చు. కరెక్టే కదా. నిర్దిష్ట పరిమాణం ద్రవ్యరాశి లేదా ఘన పరిమాణం కలిగిన ద్రావణంలో గల ద్రావిత పరిమాణము. చూడండి, నిర్దిష్ట పరిమాణం, ఇక్కడ ద్రావితం ద్రావణి అన్నీ మీకు తెలుసు, టర్మ్స్ బాగా గుర్తుపెట్టుకుని ప్రతిసారి నేను చెప్పాల్సిన పని లేదు. చూడండి ఒకసారి నీట్గా, అందుకే కామెంట్ చేయండి, మీకు ఎంత మటుకు అర్థమైందో అనేది కామెంట్ చేయండి, నాకు కామెంట్ చేయండి. ఓకే, నిర్దిష్ట పరిమాణం ద్రవ్యరాశి లేదా ఘన పరిమాణం కలిగిన ద్రావణంలో ఒక ద్రావిత పరిమాణము ద్రవ్యరాశి లేదా ఘన పరిమాణము ఆ ద్రావత గాఢత అంటారు. చూడండి, చూడండి, ద్రావణ గాఢత అంటే ఏమో చెప్తున్నాను చూడండి. మళ్ళా నిర్దిష్ట పరిమాణము ద్రవ్యరాశి ఘన పరిమాణం కలిగిన ద్రావణంలో గల ద్రావిత పరిమాణము ద్రవ్యరాశి లేదా ఘన పరిమాణము. ఓకే, ఇక్కడ ద్రావణంలో తీసుకుంటాం, ద్రావితంలో కూడా తీసుకుంటున్నాం. ఆ ద్రావణ గాఢత అంటారు, దాన్ని ఏమంటాము? ద్రావణ గాఢత అంటాం. ద్రావణ గాఢతను వ్యక్తపరచుటకు చాలా విధానాలు ఉన్నాయి, కానీ ఇక్కడ మనం అందులోకి కేవలం 3 నేర్చుకుందాం. ఫార్ములాస్ చూడండి, ఎగ్జామినేషన్లో 100% మీకు క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంది. ఒకసారి చూడండి, ద్రావణం ద్రవ్యరాశి శాతం, ద్రావణం ద్రవ్యరాశి శాతం, ద్రావిత ద్రవ్యరాశి డివైడెడ్ బై ద్రావణం ద్రవ్యరాశి. ఇక్కడ పర్సంటేజ్ అడుగుతున్నాడు. ద్రావణం ద్రవ్యరాశి శాతం ఈజ్ ఈక్వల్ టు ద్రావిత ద్రవ్యరాశి డివైడెడ్ బై ద్రావణం ద్రవ్యరాశి ఇంటూ 100. ఇక్కడ చూడండి, డినామినేటర్లోనే చూడండి, ద్రావిత వచ్చి న్యూమరేటర్ ఉంది, ద్రావణం అదే ద్రావణమే కింద ఉంది, మాస్ అని అనమాట. ఓకే, ఇది ఫార్ములా, ద్రావణం ద్రవ్యరాశి శాతం. ఇదే చూడండి, నేను మళ్ళీ ఇక్కడ చెప్తాను, ఇంగ్లీష్లో డిస్కస్ చేద్దాం. So take approximately 50 milliliter of water each 2 separated beakers.
and add salt in a one beaker and sugar or beryllium chloride in the second beaker with continuous stirring. అంటే కలపమంటారు. When no more solute can be dissolved, heat connects in the breaker to rise the temperature by about 5 centigrade. Start adding the solute again. In the amount of salt and sugar, barium chloride, that can be dissolved in water at a given temperature in the same. అలానే ఉన్నాయా అంటే ఏమి అలా సాల్ట్ షుగర్ కలపడం అంటే సాల్ట్ కానీ షుగర్ కానీ వాటర్లో కలపడం వలన లేదా బెరిలియం క్లోరైడ్ కలపడం వలన ఏమైనా చేంజెస్ ఏమైనా వచ్చినాయా అది గమనించమంటున్నాడు. అంతకుమించి ఇంకేం లే. మీరు తెలుగులో విన్నారు కదా, ఇక్కడ ఇంగ్లీష్లో టర్మ్స్ చెప్తున్నాను చూడండి. నెక్స్ట్, ద అమౌంట్ ఆఫ్ సాల్ట్ అండ్ షుగర్ బెరియం క్లోరైడ్ దట్ కెన్ బి డిజాల్వ్డ్ ఇన్ అ వాటర్ అట్ ఎ గివెన్ టెంపరేచర్ ఇస్ ద సేమ్ at any particular temperature. A solution that has dissolved as much as solute as it capable of dissolving is said to be స్టాచర్డ్ సొల్యూషన్. ఏమంటున్నాడు, అట్ ఎనీ పర్టికులర్ టెంపరేచర్, ఏ టైంలో ఉన్న పర్టికులర్ టెంపరేచర్లో, ఎనీ పర్టికులర్ టెంపరేచర్ సొల్యూషన్ దట్ హ్యాస్ డిజాల్వ్డ్ యాజ్ మచ్ యాజ్ సాల్యూట్ ఇట్ హ్యాస్ క్యాపబుల్ ఆఫ్ డిజాల్వింగ్ ఈజ్ సెడ్ టు బి స్టాచర్డ్ సొల్యూషన్. స్టాచర్డ్ సొల్యూషన్ అంటే ఏమి, ఏదో ఒక టెంపరేచర్లో ఎనీ టైంలో అది కరిగిపోవచ్చు, దాన్ని ఏమంటాము, స్టాచర్డ్ సొల్యూషన్ అంటున్నాం. ఇన్ అదర్ వర్డ్స్, వెన్ నో మోర్ సొల్యూట్ కెన్ బి డిజాల్వ్డ్ ఇన్ ఏ సొల్యూషన్ given temperature is called statured solution. When no more can be dissolved in a solution, it is called statured solution. Next, ఏమంటాడు, వెన్ నో మోర్ సొల్యూట్ కెన్ బి డిజాల్వ్డ్, ఏం చేయకుండా అదే సొల్యూషన్, దాన్నే స్టాచర్డ్ సొల్యూషన్ అని కూడా అంటున్నామంట. నెక్స్ట్ వన్ చూడండి, ద అమౌంట్ ఆఫ్ సొల్యూట్ ప్రజెంట్ ఇన్ ద స్టాచర్డ్ సొల్యూషన్ అట్ దిస్ టెంపరేచర్ ఈస్ కాల్డ్ సాలబిలిటీ. చూడండి, సాలబిలిటీ అంటే ఏమి, ద అమౌంట్ ఆఫ్ సాల్యూట్ ఏం సాల్యూట్ అంటే చెప్పాను కదా ఇందాకే, సాల్వెంట్ అంటే కరిగించుకునేది, సాల్యూట్ అంటే కరిగిపోయేది. సాల్యూట్ ప్రజెంట్ ఇన్ ద స్టాచర్డ్ సొల్యూషన్ అట్ ద టెంపరేచర్ అంతే, అట్ దిస్ టెంపరేచర్ ఇస్ కాల్డ్ సాలబిలిటీ అంటాం, కరిగించడం, సాలబిలిటీ. నెక్స్ట్ వన్ చూడండి, ద అమౌంట్ ఆఫ్ సొల్యూట్ కంటైన్డ్ సొల్యూషన్, ద అమౌంట్ of solutes contained in a solution less than saturation level, it is called unsaturated solution. చూడండి, తక్కువ ఉంటే దాన్నే అసంతృప్త ద్రావణం అంటాం కదా, దీన్నే అన్స్టాచుర్డ్ సొల్యూషన్ అంటాం. బాగా అర్థమైనట్టుంది పాయింట్. ఓకే, ద అమౌంట్ ఆఫ్ సొల్యూట్ కంటైన్ ఇన్ ద సొల్యూషన్ ఈజ్ లెస్ దాన్ ద saturation level is called unsaturated solution. What would happen, you take a saturated solution at a certain temperature and cool slowly, we can inferior form above the activity. The different substances in given solvent have different solubilities in the same temperature. The concentration of a solution is the amount, mass or volume of a solute present in the given amount, mass or volume, the solution. నెక్స్ట్ చూడండి, మాస్ బై మాస్ పర్సంటేజ్ ఆఫ్ ది సొల్యూషన్, మాస్ బై మాస్. ఓకే, మాస్ ఆఫ్ ది సొల్యూషన్ అనుకోండి, మాస్ ఆఫ్ ది సొల్యూషన్ ప్లస్ సొల్యూషన్ పర్సంటేజ్ ఎంత, మాస్ సాల్యూట్ డివైడెడ్ బై మాస్ ఆఫ్ సొల్యూషన్. మాస్ ఆఫ్ సాల్యూట్ కరిగిపోయేది డివైడెడ్ మాస్ ఆఫ్ ది సొల్యూషన్ ఇంటూ 100. ఇది అనమాట ఇంపార్టెంట్. చూడండి, ఇప్పుడు క్వశ్చన్ చేద్దాం. ద్రావణం ద్రవ్యరాశి శాతం ఎంత, ద్రావిత ద్రవ్యరాశి డివైడెడ్ బై ద్రావణం ద్రవ్యరాశి ఇంటూ 100. మాస్ బై వాల్యూమ్ పర్సంటేజ్ ఆఫ్ సొల్యూషన్, మాస్ ఆఫ్ ద సొల్యూట్ డివైడెడ్ బై వాల్యూమ్ సొల్యూషన్. చూడండి, వాల్యూమ్ సొల్యూషన్, మాస్ బై వాల్యూమ్ ఆఫ్ పర్సంటేజ్ కనుక్కోవాలా, మాస్ సొల్యూట్ బై వాల్యూమ్ సొల్యూషన్. సింపుల్ టెక్నిక్ చెప్తాను చూడండి, ఇక్కడ వాల్యూమ్ ఏముంటుందో ఆడ డినామినేటర్ ఉంది, మాస్ ఆఫ్ ది సాల్యూట్. నెక్స్ట్, వాల్యూమ్ బై వాల్యూమ్ పర్సంటేజ్ ఆఫ్ ది సొల్యూషన్, వాల్యూమ్ ఆఫ్ సాల్యూట్, వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్. ఎప్పుడైనా బాగా గుర్తుపెట్టుకోండి, 3 ఫార్ములాస్ చెప్తాను చూడండి, ఇప్పుడు మీకు గుర్తు పెట్టుకోండి. ఇక్కడ ఎప్పుడైనా కానీ మాస్ వాల్యూమ్ పర్సెంట్, మాస్ ఆఫ్ ద సాల్యూట్ కరిగిపోయేదే ఎప్పుడు ఉంది, సాల్యూటే పైన ఉంది డినామినేటర్లో, అది మాస్ ఆఫ్ సాల్యూట్ కావచ్చు, వాల్యూమ్ ఆఫ్ సాల్యూట్ కావచ్చు. మాస్ ఆఫ్ వాల్యూమ్ పర్సంటేజ్ ఆఫ్ ది సొల్యూషన్, మాస్ ఆఫ్ సాల్యూట్ డివైడెడ్ బై వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్ ఇంటూ 100. వాల్యూమ్ బై వాల్యూమ్ పర్సంటేజ్ సొల్యూషన్, వాల్యూమ్ బై ఆఫ్ ది సొల్యూట్ డివైడెడ్ బై వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్ ఇంటూ 100. ఇంతకుముందు ప్రాబ్లంలో ఏం చేసినాం మీరు చూడండి, ఇడే ఉంది చూడండి, మాస్ ఆఫ్ ద సాల్యూట్ డివైడెడ్ మాస్ ఆఫ్ ది సొల్యూషన్. ఓకే, ఎనీ డౌట్స్? నెక్స్ట్ చూడండి, ఇదే తెలుగులో చూద్దాం.
ద్రావణ ద్రవ్యరాశి ఘనపరిమాణ శాతం. ద్రావణ ద్రవ్యరాశి ఘనపరిమాణ శాతం. ద్రావిత ద్రవ్యరాశి డివైడెడ్ బై ద్రావణం ఘనపరిమాణం. ద్రావిత ద్రవ్యరాశి డివైడెడ్ బై ద్రావణం ఘనపరిమాణం. అదే ద్రావణ ఘనపరిమాణ శాతం. ద్రావిత ఘనపరిమాణం డివైడెడ్ బై ద్రావణం ఘనపరిమాణం ఇంటూ 100. ఇప్పుడు చూడండి, ప్రాబ్లం చేద్దాం. ఒక ప్రాబ్లం చేద్దాం. ఇలాంటివే క్వశ్చన్స్ అడిగేది గ్రూప్ డికి. చూడండి, డైరెక్ట్గా చేద్దాం. ఏమి ఇచ్చినాడో చూడండి. ఒక ద్రావణం 320 గ్రాముల నీటిలో 40 గ్రాముల సాధారణ ఉప్పు కలిగి ఉంటుంది. అయినా ద్రావణ గాఢతను ద్రవ్యరాశి శాతం పరంగా లెక్కించండి. ద్రవ్యరాశి శాతం పరంగా లెక్కించండి. ఇందాక చెప్పినా కదా, ద్రవ్యరాశి శాతంగా లెక్కించండి. ఫస్ట్ చూడండి, ద్రావిత భారం ఉప్పు ఎంత ఉంది? 40. ద్రావణి భారం ఎంత ఉంది? 320. ఇవి రెండు ద్రావణం భారం అంటే రెండు మిక్స్ చేయాలి కదా. ఇప్పుడు మొత్తం కదా, ద్రావణం భారం కావాలంటే మొత్తం కావాల్సిందే కదా. అప్పుడు 320 ప్లస్ 320 ప్లస్ 40 ఎంత? 360. చూడండి, ద్రావిత భారము ప్లస్ ద్రావణి భారము నీటిలోనే ఉప్పు నీటిలోనే కదా కలుపుతాండేది, మళ్ళీ అందుకే 360 అయింది ఇక్కడ, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం ఏం చేయాలా చూడండి. ద్రావణ ద్రవ్యరాశి వాడు ఎంత ఇచ్చినాడు? ద్రావితము. ద్రావిత ద్రవ్యరాశి డివైడెడ్ బై ద్రావణం ద్రవ్యరాశి. ద్రావణం కావాలంటే రెండు మిక్స్ అయితేనే కదా, దాన్ని ద్రావణం అంటాం కదా. ఓకే, సో ఇక్కడ ద్రావిత ద్రవ్యరాశి వాడు ఇచ్చినది ఎంత? ఉప్పు, సాల్ట్ ఎంత? అది షుగర్ కావచ్చు, ఏదైనా కావచ్చు అండి, ఏదైనా కావచ్చు. 40 డివైడెడ్ బై 360 అంటే మొత్తం 40 డివైడెడ్ బై 360. ఇప్పుడు కరిగిపోయేది ఏమి? ద్రావితం కదా, అదే కదా చెప్తాండి. ఇది ఏం చెప్తున్నాడు వాడు? చూడండి, క్వశ్చన్ బాగా చదవండి. ఒక సాధారణ ఒక ద్రావణం 320 గ్రాములు నీటిలో 40 గ్రాముల సాధారణ ఉప్పు కలిగి ఉంది, ఆల్రెడీ ఉందంట. అయితే ద్రావణ గాఢతను ద్రవ్యరాశి శాతం పరంగా లెక్కించండి. ద్రవ్యరాశి శాతం పరంగా ఇక్కడే చూడండి, ఏ ఫార్ములా యూజ్ చేస్తాం చూడండి. ఇదే ఫార్ములాని యూజ్ చేస్తాం. ద్రావణ ద్రవ్యరాశి శాతం డివైడెడ్ బై ద్రావిత ద్రవ్యరాశి డివైడెడ్ బై ద్రావణం ద్రవ్యరాశి. ద్రావణం అంటే అది వాటర్ సాల్ట్ అయినా కావచ్చు, వాటర్ షుగర్ అయినా కావచ్చు, వాటర్ ఏదైనా కావచ్చు. దాన్నే డినామినేటర్ ఉండేది ద్రావణం అంటాం. ఓకే, ఏమంటాము? ద్రావణం, అదేనమాట. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి. ద్రావిత ద్రవ్యరాశి శాతం ఏమి? ద్రావిత ద్రవ్యరాశి ద్రావణం ద్రవ్యరాశి. 40 బై 360. 0 క్యాన్సిల్. చూడండి, 3 క్యాన్సిల్. 4 1 జా 4 9 జా 100 డివైడెడ్ బై 9 అంటే పర్సంటేజ్లో తెలుసు 11.1%. 11.1%. ఎట్లా సార్ అంటారా అది కూడా. సో 100 డివిజన్ చేయి, 9 11 జా 99, 1 వచ్చింది, మళ్ళీ పాయింట్ పెట్టు, 0 అయ్యి, నెక్స్ట్ 1 అయ్యి, నెక్స్ట్ 9, అట్లే వస్తూనే ఉంటుంది. 11.1 అనమాట. ఇదే ఇంగ్లీష్లో చూద్దామా ఒకసారి? ఇంగ్లీష్లో కూడా డిస్కస్ చేయాలి కదండి, ఓన్లీ తెలుగులో అయితే ఎట్లా? చూడండి, A solution contains 40 grams of common salt in 320 grams of water. 40 grams of common salt in 320 grams of waterలో ఉందంట ఆల్రెడీ. నెక్స్ట్, క్యాలిక్యులేట్ ద కాన్సన్ట్రేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మాస్ బై మాస్ పర్సంటేజ్. మాస్ పర్సంటేజ్ అంటే ఇక్కడే చూడండి, మాస్ ఆఫ్ ద సాల్యూట్ ఏమి? సాల్ట్. మాస్ ఆఫ్ ద సాల్వెంట్ ఏమి? కరిగించుకునేది ఏమి? 320. మాస్ ఆఫ్ ది సొల్యూషన్ ఏమి? మాస్ ఆఫ్ ద సాల్యూట్ ప్లస్ మాస్ ఆఫ్ ది సాల్వెంట్. ద్రావితం ప్లస్ ద్రావణి. ద్రవ్యరాశి ద్రావితం. 40 గ్రామ్ 320 మాస్ ఆఫ్ పర్సంటేజ్ బై సొల్యూషన్, మాస్ ఆఫ్ ద సాల్యూట్ డివైడెడ్ బై మాస్ ఆఫ్ ది సొల్యూషన్. 40 బై 360 అంటారు, 11.1%. ఇంకొక ప్రాబ్లం ఏమైనా ఉందేమో వెతుకుదామా? చూద్దాం. ఉంటే చేస్తాను, ఇప్పుడే ఉన్నాయేమో చూస్తున్నా ఎక్కడైనా. సరే అండి, నెక్స్ట్ వీడియోస్లో మనం ఏం చేద్దామంటే, ఇక్కడ వరకు ద్రావితం మొత్తం తీసుకున్నాము, చదివేసినాం మనము. నెక్స్ట్, అవలంబకం అనగానేమి? వాట్ ఈజ్ సస్పెన్షన్? చాలా ఇంపార్టెంట్.
అవలంబనం అనగానేమి, అవలంబన లక్షణాలు ఏంది అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నేను కామెంట్ చేయమన్నా కదా, ఏమి సాల్వెంట్ ద్రావితము ద్రావణి అంటే ఏమో కామెంట్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ.